ఆలోచన ఏం చేస్తుంది? శాంతిగా ఉండాలని ప్రయత్నిస్తుంది, నిశ్చలంగా ఉండాలని. ఆలోచన అంతా ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నం పేరే ఆలోచన అంటే. కానీ అప్రయత్నంగా లభించిన శాంతి ఇందాక ప్రకృతిలో, రోజువారి జీవితంలో, ఏదో ఒక క్షణంలో మన మనసుకి, మన మనసు అనే ప్రకృతి నుంచి ప్రకృతిలో. ఇప్పుడు ఇందాక కృష్ణమూర్తి గారి వర్ణంలో నది వెళుతున్న ఒక తెరచా పడవ, ప్రశాంత గంభీరమైన అందంగా, ఇంకా సూర్యోదయం కాకుండా రణగుణ ధ్వనులు, కార్యకలాపాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి చూసింది. అక్కడ నేనున్నా, ఒక నది ఉంది, ఒక తెరచాప ఉంది, ఒక పర్వతం ఉంది, పచ్చగా ఉంది, ఎంతో ఆహ్లాదంగా ఉంది, రమణీయంగా ఉంది. అది ధ్యానమే. అక్కడ ద్రష్టాదృశ్యము ఉంది, అయిందండి. ఇక్కడ ద్రష్ట ఎవరు అంటే